బెండకాయలు, దోసకాయలు, వంకాయలు, ఆలుగడ్డలు, అల్లం వెల్లిగడ్డ. ఎట్లా ఎట్లా ఎట్లానమ్మా? ఏం కావాలా? ఏ కొండు ఎట్లా ఎట్లా ధర చెప్పమ్మా, ధర చెప్పండి మాకు. ధర చెప్తే కలుస్తుంది. చిక్కుడుకాయలు ఉన్నాయి, క్యారెట్ ఉంది, బెండకాయ, కొత్తిమీరాకు, ఇవి అనపకాయ కుడుములకు మంచిగా ఉంటాయి. ఎట్లానమ్మా అనపకాయ? ఎట్లా? 30 రూపాయల కిలో. 30 రూపాయల కిలోనా? అగ్గనే ఉన్నది మాకు. నీకేం కావాలా? ఏం పెడుతున్నావు? ఫోన్ చేయండి. ఏం కావాలో ఏం తీసుకోవాలి? మా పిల్లలు ఏది మెచ్చారో అని చూస్తున్నామ్మా. జల్ది కానీ మరి ఎంతసేపు పిల్లలు చూడాలి కదా. అన్ని మరి ఇప్పుడు ఆమెపై తీసుకుంటాం. ఏం చేయమంటాం ఇప్పుడు? దీనికి సీత ఎత్తుకోనా ఏ తీసుకున్నా టమాటా ఇప్పుడు ఇదంతా ఎంతకి 30 రూపాయలు. ఇస్తారా? ఈ సంగతి ధర బాగా ఇస్తుంది కదా. డిఫరెంట్ 10 రూపాయలు. 10 రూపాయలకు రాదు. అంతేనమ్మా సొరకాయలు 20 సొరకాయ ఉంటే టమాటాలు ఫ్రీ అన్నది కదా మామ. ఏది కొన్నా ఫ్రీ అన్నది కదా. మంచి పెట్టండి, కొంచెం ఖరాబ్ పెట్టకూడదు. మాకు నచ్చాలి కదమ్మా. మేము ఏరుకుంటే ఎట్లా? మీరు కలుస్తుందా మాకు? అట్లా ఏరుకుంటాం కదా. మరి అది ఉత్తరం కదా. 10 రూపాయలు ఏదో కొద్దిగా 2 పోసలు ఇన్ని వాళ్ళము ఇన్ని వాళ్ళకి 2 పోసలు కవర్లో పెట్టిస్తాం. కవర్లో పెట్టి అదే కవర్ ఇంకోటి అంటే ఎన్ని కావాలి? 10 రూపాయల సోరకాయకు ఎన్ని గంటల కవర్లు ఇస్తారు? కవర్లోకి వచ్చిందా? మాకు ఇంటి పైన ఖరాబ్ అవుతుంది కదా. రెండు పోతుంది బాగా 2 పోతుంది. ఏవి ఇప్పటి మందమే కదా. బాబు నువ్వేమనుకోకరి కొన్నందుకు నువ్వేం బాధపడదు. ముందు మళ్ళీ సొరకాయ కొంటే టమాటాలు ఫ్రీ అన్నావు కదమ్మా. సొరకాయ 20 రూపాయలు. టమాటాలు కిలో ఇచ్చినా కదా. సొరకాయ పైసలు ఇచ్చినాం కదా మేము. సొరకాయ పైసలు ఇచ్చి కానీ దీనికి ఒకటే టమాటా ఫ్రీ. టమాటా అన్నది అట్లయితే సొరకాయ ఉంటుంది. మాకు అది ముదిరిపోయిందంట. ముదిరిపోతే టమాటాలు పైసలు ఇస్తే సొరకాయ పైసలు ఇస్తా. లేదమ్మా నువ్వు టమాటా ఫ్రీ అన్నావు టమాటా ఒకటే అన్నా, ఒకటే ఫ్రీ అన్నా నేను. గంతే అమ్మా, గంతే పైసలు ఇంకా 10 రూపాయలు అది కొంటే ఫ్రీ అన్నావు. ఇప్పుడు ఆనపకాయ కొంటే టమాటా ఇస్తాను. నువ్వు చూస్తున్నావు కదా. ఆనపకాయ కొంటే టమాటా ఇస్తాను. ఏమైంది బాబు? పైసలు ఇవ్వమా నువ్వు? ఏమైంది? ఏమైంది? సోరకాయ ఏది కొన్నా టమాటా ఫ్రీ అని చెప్పిన. గీత రాదా నీకు ఒక ముచ్చట? ఏది కొన్నా టమాటా ఫ్రీ అని చెప్పిన అన్నప్పుడు ఈ సొరకాయ తీసుకున్నారు 20 రూపాయలు పెట్టి. టమాటాలు ఇచ్చిన ఒకటే టమాటా. మేము ఫస్ట్ ఒకటే టమాటా అని ఫస్ట్ చెప్పలే, కానీ టమాటా అయితే ఫ్రీ ఇచ్చిన. మళ్ళీ కిలో జోకిపించుకున్నారు. కిలో పైసలు ఇవ్వాలా? సొరకాయ వాపస్ ఆనపకాయ కొంటే టమాటా ఫ్రీ ఇస్తాను. మేము టమాటాలు కొనుక్కున్నాం, ఫ్రీ ఇచ్చింది. టమాటా సొరకాయ మంచి లేదు కాబట్టి ఇచ్చిన
ఇచ్చింది కానీ ఇగో దీనికి 20 రూపాయలు టమాటా బిర్యానీ నువ్వు ఉంచుకో ఆలయాలకు పైసలు ఇచ్చేయమ్మ గంట ముచ్చట బిర్యానీ కదా బిర్యానీ అని అన్నకి ఇలా టమాటాలు అని నేను చెప్పలే ఒకటే టమాటా బిర్యానీ అంటుంది కదా నేను వాళ్ళకి అట్లా నువ్వు చూడు బిర్యానీ కదా ఆలయకాయ కొంటే టమాటా ఫ్రీ ఇస్తాడే కొన్నాం మాకు ఈ పిల్లలు తినట్లేదు ఇది తీసుకొని వాపసు మా పైసలు 20 రూపాయలు దీని పైసలు 20 రూపాయలు మీకు ఇస్తా కిలో టమాటాలు తీసుకున్నారు దీనికి ఒక టమాటా ఇస్తా. టమాటాలు బిర్యానీ కూడా కదా ఒకటే అట్లా అన్న ఇప్పుడు ఇది అద్దంటే టమాటాలు బిర్యానీ అమ్మ మరి అన్న మాట తప్పదు ఇచ్చే ఆలయాలకు 20 ఇచ్చే మరి ఆలయాలకు 20 ఇచ్చే అమ్మ ఇచ్చే అది నువ్వు మాట తప్పదు మాట తప్పట్లేదు, మాట తప్పట్లేదు. పోనీ మరి ఇది నాయనే ఇచ్చిర్రు కదా. ఈ టమాటాలు కూడా పోతుంది ఇస్తా కదా. మరి నా టమాటాలకు ఇచ్చేయాలి కదా. బిర్యానీ కదా అందుకే కూడా పోతుంది ఇచ్చే ఇచ్చే ఇంకా 10 రూపాయలు నాకే వస్తాయి అన్న. అట్లా కాదమ్మా నువ్వు అనేటప్పుడు మంచిగా కరెక్ట్ చెప్పాలకు అర్థమవుతాడు నువ్వు త్వరగా కొంటే టమాటా బిర్యానీ నువ్వు టమాటా ఏ పోనీ అంత నన్ను మోసం చేయొద్దు. కూరగాయల వాళ్ళని ఎప్పటికీ మోసం చేయొద్దు. ఒక రైతు నువ్వు ఎంత కష్టపడితే కూరగాయలు వస్తే అవన్నీ మీరు చేసుకోవాలా. ఇక్కడ అనగానే అయిపోదు. ఫ్రీ అంటే ఫ్రీగా తీసుకొని పోతారా? అనగానే ఒకటా 10, 20 అనలేదు. ఇప్పుడు బటర్ షాప్ ఒకటి కొట్టి ఒకటి ఫ్రీ ఇస్తారు మేము కొంటుంది అని కొంటే టమాటా బిర్యానీ మేము కొనుక్కున్నాం ఇక్కడికి వెళ్ళి రైతులను మోసం చేయకూడదు. దయచేసి మమ్మల్ని ఇట్లా వర్రించుడు కరెక్ట్ గా. అమ్ముడు ఒకపోతే ఒకటి ఒకటి ఇస్తారు బతుకుపోర్రు అన్న బతుకుపోర్రు. నేను ఇచ్చకన్నా తీసుకపోరు పో. చూడమ్మా పో, నాకు పత్తి గిరాకీ అయితే పో. నువ్వు కట్టిన పంచాయతీ పెట్టావు తీసుకో ఏదో మంచిగా అడిగి క్లారిటీ తెలుసుకొని అడగాల తీసుకోవాలి పోన్లే, పోన్లే ఇక. ఆమె ఎట్లా చెప్పిందో వాళ్ళ అన్నమాట అయితే గిట్టింది ఏమిటి ఆయన తాగి అక్కడ పోతుంది. ఏ పోలన్న పోలే. అప్పుడు గిరాకీ మీరు ఏమంటే గిరాకీ అంత మాయ. మీరు అనుకుంటారు అనుకుంటే మనము మనము తినేటోళ్ళం అవును మామయ్య మళ్ళా మన పిల్లలకు మన పిల్లలకు రైతు పిల్లలు సంపాదించి పెట్టుకున్నారు ఏమైందమ్మా? ఎందుకు కాదమ్మా ఏదో ఎందుకు వచ్చినావు మళ్ళీ తీసుకపోమని వచ్చిందని. ఏం తీసుకో మీ ఏం తీసుకోపోతారమ్మా కూరగాయలు తీసుకో బాగా అనిపిస్తుంది ఇక మీరు ఎంత కష్టపడి రైతు బిడ్డలమ్మా మీరు కాపాడు చేసుకొని బట్టి మీ ఉత్తమ కూరగాయలు వంటేనా వండించారు ఎంత కష్టపడితే కూరగాయలు వండాలి రాత్రనక పగలనక కష్టపడతారు పాపం ఎంత కష్టపడ్డాం మరి మా బాధ మీరు అర్థం చేసుకున్నారు. మా శ్రమ నువ్వు ఇచ్చే వచ్చి అద్దు బాబు మాకు పిల్లలు కూడా మంచిగా ఉండాలి కదా మీరు ఎంత కష్టపడ్డారు ఇగో ఈ టమాటా ఉత్తరిస్తే తీసుకో 50 పైసలు ఇవేసినావు కదా నువ్వేమనుకో ఏనమ్మా టమాటాలు 30 రూపాయలకు ఎట్ట కిలోలు 30 అన్నమ్మా. 30 అన్నావా సరే ఇక 30 ఎందుకమ్మా ఇక నీ సేవమ్మా ఎందుకమ్మా ఎంత కష్టపడి నువ్వు కూడా ఎక్కడికి చేస్తావు ఇగో వాటి తీసుకోపోతే మాకు నాకు కూడా మంచిగా అనిపించింది ఎంతో కష్టపడతా కానీ ఇది వస్తుందమ్మా మాకు ఎట్ట కిలో అన్నావమ్మా ఇది 30 రైతుని ఆలోచించిన అందరూ మీలాంటి వాళ్ళు ఉంటే ఈ రైతు బాగుపడతారు బాగుపడతారు ఇదే మాకు బాగా అనిపిస్తుందమ్మా నువ్వు ఉత్తరిస్తే మాకు నువ్వు ఒకటి వంట ఒకటి తీయాల్సి తీసుకున్నాను తీసుకున్నాక ఏమనుకోకమ్మా కూడా మంచి గిరాకీ అవుతుంది ఇలాంటి వాళ్ళు ఉంటేనే మా రైతులు బాగుపడతారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అక్క. అదే అమ్మ అందుకని చెప్పిన మరి ఆమె అమ్ముకుంటా ఆమె బాధపట్టద్దని నేను చెప్తేనే మళ్ళీ వచ్చి తప్పు ఉంటే ఫ్రెండ్స్, ఈ రైతుల బాధ గురించి ఎలా ఉంటుందో మేము ఈ వీడియోలో చూపించాము. ఇలా ఏదైనా తప్పులు ఉంటే మమ్మల్ని క్షమించండి. కేవలం వీడియో మాత్రమే ఇది. ఎవ్వరు ఇలా బయట వాళ్ళు ఎవరు మోసం చేయకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.